గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలు. నా పేరు రంగన్న దాసరి. నేను ఆదిత్య స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అమీర్పేట్లో ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తుంటాను. మనం ఇంతకుముందు సుమన్ టీవీ వాళ్ళ సహకారంతో ఇంగ్లీష్ మీద చాలా ఎపిసోడ్ చేసాం. ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంతకుముందు చెప్పుకున్న క్లాసులో ఈ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, షెల్ బి అనే పదాలని మనం ఎలా వాడతామని స్టార్ట్ చేస్తూ యామ్ని ఎలా వాడతాం, ఈజ్ ఎలా వాడతాం అన్నది డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనము ఆర్ని ఎలా డిస్కస్ చేస్తామో చూద్దాం. మనకు తెలుసు యామ్ అన్నది ఐ అనే సబ్జెక్ట్ కోసం వాడతాం. ఈజ్ అన్నది హీ, షీ, ఇట్, నౌన్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ వాడతాం. ఈ ఆర్ అన్న హెల్పింగ్ వర్బ్ని వి, యూ, దే, నౌన్ ప్లూరల్. వి, యూ, దే, నౌన్ ప్లూరల్కి మనం ఆర్ అన్న హెల్పింగ్ వర్బ్ని వాడతాం. ఇప్పుడు మనం ఆర్ని ఎలా వాడతామో చూద్దాం. సేమ్ మనం ఇంతకుముందు చెప్పుకున్న క్లాసుల్లో లాగే ఈ సబ్జెక్టుల యొక్క డిజిగ్నేషన్ ఏంటి, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అని డిస్కస్ చేయడానికి వాడతాం. దే ఆర్ సింగర్స్ నౌ. వాళ్ళ యొక్క పొజిషన్ ఇప్పుడు గాయకులుగా ఉన్నారు. వారు ఇప్పుడు గాయకులుగా ఉన్నారు. సింగర్స్ అన్నది నౌన్. ఈ అన్ని పదాల పక్కన మనకు నౌన్ అయినా వస్తుంది లేదా యాడ్జెక్టివ్ అయినా వస్తుంది. ఇది ఒక యూసేజ్. దీన్ని ఎలా వాడాలన్నది ఇది ఒకటి. తర్వాత యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, షెల్ బి పక్కన నౌన్ యాడ్జెక్టివ్ అయినా వస్తుంది లేదా V4 అంటే వర్బ్ 1 ప్లస్ ING V4 వస్తుంది. అంటే సపోజ్ టీచ్ అన్నది వర్బ్ 1 ప్లస్ ING ఈక్వల్ టు టీచింగ్. ఇలాంటి పదాలు వస్తాయి వర్బ్ 4 వస్తే కనుక. అప్పుడప్పుడు మనకి ఇలాంటి పదాల పక్కన మనకు వర్బ్ 3 కూడా కనిపిస్తుంది. వర్బ్ 3 కనిపిస్తే అది ప్యాసివ్ వాయిస్ అని అర్థం. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, షెల్ బి పక్కన మనకు V3 కనిపిస్తే అది ప్యాసివ్ వాయిస్. దే ఆర్ సింగర్స్ నౌ. వారు ఇప్పుడు గాయకులుగా ఉన్నారు. ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ పక్కన మనకు సింగర్స్ అన్న నౌన్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనుకున్నప్పుడు దే ఆర్ ఇన్ ఫిల్మ్ నగర్ నౌ. వారు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఉన్నారు. దే ఆర్ ఇన్ ఫిల్మ్ నగర్ నౌ. వారు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఉన్నారు. ఇక్కడ కూడా మనకు ఆర్ అన్న హెల్పింగ్ వర్బ్ పక్కన ఫిల్మ్ నగర్ అన్న నౌన్ వచ్చింది. అంటే వాళ్ళు ఫిల్మ్ నగర్ అనే ప్లేస్లో ఉన్నారు అని అర్థం. ఇక్కడ ఈ ప్లేస్కి ముందు ఇన్ అన్నది కంపల్సరీ ఉండాలి. వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? దే ఆర్ రిచ్ నౌ. వారు ఇప్పుడు ధనవంతులుగా ఉన్నారు. దే ఆర్ రిచ్ నౌ. రిచ్ అంటే వీళ్ళు, అంటే వారు అన్న సబ్జెక్ట్ ఎలా ఉన్నారో చెప్తుంది కాబట్టి రిచ్ అన్నది ఇక్కడ యాడ్జెక్టివ్. ఈ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ పక్కన నౌన్ అంటే ఇక్కడ సింగర్స్ అన్నది నౌనే, ఫిల్మ్ నగర్ అన్నది నౌనే. యాడ్జెక్టివ్ అంటే ఈ నౌను ప్రొనౌన్ ఎలా ఉంటారో చెప్పేది కాబట్టి వాళ్ళు రిచ్, ధనవంతులుగా ఉంటారు. రిచ్ అన్నది ఇక్కడ యాడ్జెక్టివ్. దీని తర్వాత V4 ఎలా వాడతాం? దే ఆర్ ఈటింగ్ నౌ. వారు ఇప్పుడు తింటూ ఉన్నారు. దే ఆర్ ఈటింగ్ నౌ. వారు ఇప్పుడు తింటూ ఉన్నారు. ఇక్కడ ఈటింగ్ అన్నది V4 వచ్చింది. మనకి తెలుసు ఈటింగ్ అన్నది V4. తర్వాత ఆర్ తర్వాత V3 ఎలా వస్తుంది? దే ఆర్ scolded by audience. They are scolded by audience often. వారు అప్పుడప్పుడు
శ్రోతల చేత తిట్టబడతారు అంటే శ్రోతలు వాళ్ళని అప్పుడప్పుడు తిడుతారు అని అర్థం. ఈ స్కోల్డెడ్ అన్నది V3. స్కోల్డెడ్ అన్నది V3 అంటే ఈ పదాల పక్కన మనకు V4 వస్తే ఆ పని ఇప్పుడు జరుగుతూ ఉన్నది అని అర్థం. V3 కనుక వస్తే అది ప్యాసివ్ వాయిస్ అని అర్థం. వీరు ఇతరుల చేత తిట్టబడతారు అని. మ్యాక్సిమం ఇలాంటి పదాలు మనకు వస్తూ ఉంటాయి. సేమ్ ఇవన్నీ కూడా మనకు ఇందాక చెప్పుకున్నట్టుగా పాజిటివ్ సెంటెన్స్లో ఉన్నాయి. ఇవన్నీ పాజిటివ్ సెంటెన్సెస్. వీటిని మనం సేమ్ ఇంతకుముందు క్లాసుల్లో చెప్పుకున్నట్టుగా ప్రతి వాక్యాన్ని మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని తపన ఉంటే వీటిని ప్రతిదాన్ని కూడా 6 సెంటెన్సెస్లో మీరు మార్చుకోవచ్చు. ఒకటి పాజిటివ్ సెంటెన్స్, 2 నెగటివ్ సెంటెన్స్, మూడవది పాజిటివ్ క్వశ్చన్, నాలుగవది నెగటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్ ముందు WH పదాలు వస్తే అది WH పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఈ నెగటివ్ క్వశ్చన్ పక్కన WH వర్డ్స్ వస్తే WH నెగటివ్ క్వశ్చన్ వస్తుంది. నేను ఇదొక్క దాని గురించి చెప్తా. దే ఆర్ సింగర్స్ నౌ, వారు ఇప్పుడు వారు ఇప్పుడు గాయకులు. దే ఆర్ నాట్ సింగర్స్ నౌ, వారు ఇప్పుడు గాయకులు కాదు. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ వాక్యానికి ముందు వస్తే పాజిటివ్ క్వశ్చన్. ఆర్ దే సింగర్స్ నౌ, వారు ఇప్పుడు సింగర్సా? నెగిటివ్ క్వశ్చన్. ఆర్ దే నాట్ లేదా ఆర్ అంటే దే సింగర్స్ నౌ, వారు ఇప్పుడు సింగర్స్ గాయకులు కాదా? ఇప్పుడు మనం ఈ పాజిటివ్ క్వశ్చన్ ముందు WH వర్డ్స్ రాస్తే వై ఆర్ దే సింగర్స్ నౌ, వారు ఇప్పుడు ఎందుకు గాయకులుగా ఉన్నారు? వేర్ ఆర్ ద సింగర్స్ నౌ, గాయకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? హౌ ఆర్ ద సింగర్స్ నౌ, గాయకులు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇన్ విచ్ ప్లేస్ ఆర్ ద సింగర్స్ నౌ, గాయకులు ఇప్పుడు ఏ స్థలంలో ఉన్నారు? విత్ హూమ్ టుగెదర్ ఆర్ ద సింగర్స్ నౌ, గాయకులు ఇప్పుడు ఎవరితో కలిసి ఉన్నారు? ఇలాగా మనం వీటన్ని కూడా ఎన్ని వీలైతే అన్ని WH క్వశ్చన్స్ ఈ విధంగా మనం 6 వాక్యాలు నేర్చుకుంటే ఇంగ్లీష్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది. దీనికి మించి ఇంగ్లీష్ ఇనిషియల్గా అవసరం లేదు. ఈ 6 వాక్యాల మీద మనం ఈ అన్ని వాక్యాలని ఈ 6 వాక్యాల్లో రాసుకోవచ్చు. పాజిటివ్ సెంటెన్స్ అని, నెగటివ్ సెంటెన్స్ అని, పాజిటివ్ క్వశ్చన్ అని, నెగటివ్ క్వశ్చన్ అని, WH పాజిటివ్ క్వశ్చను, WH నెగటివ్ క్వశ్చన్. ఈ చిన్న మార్పులు, ఒక సెంటెన్స్ తెలిస్తే అందులో ఉన్న హెల్పింగ్ వర్బ్ పక్కన నాట్ రాస్తే నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. ఈ హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తే పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. నెగటివ్ సెంటెన్స్లో ఉన్న 6 హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ వాక్యానికి ముందు వస్తే నెగటివ్ క్వశ్చన్ అవుతుంది. పాజిటివ్ క్వశ్చన్కి ముందు WH పదాలు రాస్తే WH పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. నెగటివ్ క్వశ్చన్లకు ముందు WH వర్డ్స్ రాస్తే WH నెగటివ్ క్వశ్చన్స్ అవుతాయి. అవి మీకు అన్నీ తెలుసు. WHతో మొదలయ్యే పదాలు 8 ఉంటాయి. హౌతో మొదలయ్యే పదాలు 6 ఉంటాయి. 8 + 6 అంటే టోటల్ 8 + 6 14. ఆ 14 WH వర్డ్స్ని ఎలా అప్లై చేయటమో తెలిస్తే ఎన్ని వేల క్వశ్చన్స్ అయినా ఏంటి మీకు వస్తుంది. కాబట్టి ఈ విధంగా సుమన్ టీవీ వాళ్ళు ఇస్తున్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని అందరూ కూడా బాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ముందడుగు ప్రతి వాళ్ళ జీవితాల్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు.